హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఓకే, ఈరోజు అయితే మనం పోస్ట్ ఆఫీస్ సంబంధించి బ్యాంక్కి సంబంధించిన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ అకౌంట్ గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాము. సో పీపీఎఫ్ అకౌంట్ బై మిస్టేక్ 2 అకౌంట్స్ కానీ ఓపెన్ చేసినట్లయితే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, దానికి ఏమన్నా వడ్డీ వస్తుందా రాదా, సో క్లోజ్ చేసుకోవాలా లేదా, అలాంటి విషయాల గురించి క్లియర్గా తెలుసుకుందాము. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి పోస్ట్ ఆఫ్ సంబంధించిన ఇన్ఫర్మేటివ్ వీడియోలు అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. ఓకే, ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. సో మామూలు మన జనరల్గా పీపీఎఫ్ అకౌంట్ అనేది 1 పర్సన్ 1 అకౌంట్, అంటే ఒక పర్సన్కి ఒక అకౌంట్ మాత్రమే ఉండాలి. ఇది రూల్ అనమాట, కామన్ రూల్. మనం ఈ యొక్క అకౌంట్ని మైనర్తో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో మైనర్ అంటే విత్ గార్డియన్ నేమ్ పెట్టుకొని మైనర్ పేరు మీద మనం పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. లేదు మైనర్కి ఓన్ నేమ్ మీద కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే 10 years అబోవ్ అయితే ఓన్ నేమ్ మీద మనం అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మీరు పీపీఎఫ్ అకౌంట్ ఒకసారి బ్యాంక్లో కావచ్చు, ఇంకొకటి తెలియకుండా పోస్ట్ ఆఫీస్లో కావచ్చు, లేదా పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంక్లో కానీ రెండు అకౌంట్లు కానీ ఓపెన్ చేస్తుంటే అప్పుడు ఏం చేయాలి? సపోజ్ మీరు ఒక పర్సన్ 2 అకౌంట్లు కానీ ఓపెన్ చేసినట్లయితే మీరు ఇమీడియట్గా ఒక అకౌంట్ అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది. క్లోజ్ చేసుకోవాలి. ఒకవేళ చేసుకోకపోతే మీరు సపోజ్ 2 అకౌంట్లు 15 years టర్మ్ కాబట్టి 15 years కట్టారు అనుకుందాం, తెలియకుండా మీరు కట్టేశారు. ఒకవేళ తెలిసిన తర్వాత అయినా మీరు క్లోజ్ చేసుకోలేదు, అప్పుడు మీకు వడ్డీ ఎలా వస్తుంది? సపోజ్ మీకు ఒక అకౌంట్ మాత్రమే ఎంతైతే ఇంట్రెస్ట్ రేట్ ఉందో ఆ యొక్క వడ్డీ రేట్ మాత్రమే ఒక అకౌంట్కి ఫుల్ ఇంట్రెస్ట్ రేట్ అయితే రావడం జరుగుతుంది. రెండో అకౌంట్ అయితే మీరు 2 అకౌంట్ కానీ ఓపెన్ చేసినట్లయితే ఆ యొక్క అకౌంట్లో మీరు ఎంతైతే అమౌంట్ డిపాజిట్ చేశారో మీ యొక్క అమౌంట్ మాత్రమే వస్తుంది, వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్, ఏ వడ్డీ లేకుండా మీకు అమౌంట్ వస్తుంది. సో ఇప్పుడు అర్థమైందా మీకు 2 అకౌంట్లు ఓపెన్ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉంది? కాబట్టి మీరు ఒకవేళ బై మిస్టేక్ ఓపెన్ చేస్తుంటే ఇప్పటికైనా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా లేదా మీ ఫ్రెండ్స్కైనా షేర్ చేయండి. ఒకవేళ ఓపెన్ చేస్తుంటే ఇమీడియట్గా వెళ్ళి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు బ్యాంక్కి వెళ్ళి క్లోజ్ చేసుకోండి ఇమీడియట్గా. లేకపోతే మీరు అంటే ఒక ఎస్బీ అకౌంట్లో అమౌంట్ వేస్తే మళ్ళీ మన తిరిగి అమౌంట్ వస్తే కనీసం ఎస్బీలో అయినా 4% వడ్డీ అయితే రావడం జరుగుతుంది. సో ఇలా మీరు డూప్లికేట్ అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల ఎటువంటి అమౌంట్ అయితే రాదు, మీరు కట్టిన అమౌంట్ వరకే వస్తుంది. సపోజ్ ఇప్పుడు ఆ అమౌంట్ క్లోజ్ చేసుకొని మీరు ఇంకొక ఫిక్స్డ్ డిపాజిట్ కావచ్చు, లేదా ఫస్ట్ అకౌంట్కి మీరు ఒక ఫైనాన్షియల్ ఇయర్కి 1,50,000 మనం కట్టచ్చు. ఒకవేళ 50,000 కట్టారు ఫస్ట్ అకౌంట్కి, సో 2 అకౌంట్లు క్లోజ్ చేయాలి. అందులో ఉన్న బ్యాలెన్స్ 1,50,000 వరకు అందులోంచి అమౌంట్ తీసి ఇందులో డిపాజిట్ చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా బై మిస్టేక్ అని ఓపెన్ చేస్తుంటే ఇమీడియట్గా క్లోజ్ చేసుకోండి. దానివల్ల మీకు ఎటువంటి వడ్డీ అయితే రాదు, మీ అసలైతే వస్తుంది. సో ఇబ్బంది అయితే ఉండదు, కానీ చేస్తుంటే మాత్రం క్లోజ్ చేసుకోండి. మీరు కావాలంటే మైనర్ పేరు మీద ఓపెన్ చేసుకోవచ్చు, లేదా వైఫ్ అండ్ హస్బెండ్ మీద సపరేట్గా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ చేయకూడదు, ఒక్క పర్సన్కి ఒక అకౌంట్ మాత్రమే ఉండాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.